హలో అండి అందరికీ. రీసెంట్గా అహ్మదాబాద్లో భారతదేశానికి చెందిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం జరిగింది. ఇది అత్యంత ఘోరమైన సంఘటన. ఎందుకు అంటే 1996లో భారతదేశం హర్యానాలో ఏదైతే సౌదీ ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానం కూలినప్పుడు 349 మంది చనిపోయారు. అంటే భారతదేశ చరిత్రలో ఎక్కువ మంది చనిపోయిన విమాన ప్రమాదం ఏమైనా ఉన్నదంటే ఏదైతే 1996లో జరిగిన ఆ విమాన ప్రమాదం. ఆ విమానం ప్రమాదం తర్వాత ఏదైతే ఈరోజు దాదాపు 248 మందితో వెళ్తున్న ఏదైతే ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లో, అది కూడా రెసిడెన్షియల్ ప్లేస్లో అంటే జనావాసాల మధ్య కూలిపోవడం జరిగింది. దీన్ని బట్టి ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1996లో జరిగిన విమాన ప్రమాదం కన్నా ఈ విమాన ప్రమాదమే అత్యంత ప్రభావితంగా ఉండటానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. మనం గమనించినట్లయితే దాదాపు ఈ విమానంలో 242 మంది ప్రయాణిస్తున్నారు. పైగా ఈ విమానం అనేది ఏదైతే టేకాఫ్ అయిన 9 నిమిషాలకే కూలిపోవడం ద్వారా ఏదైతే రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో పడిపోవడం జరిగింది. బీజే కాలేజ్ అని చెప్పేసి అహ్మదాబాద్ మెడికల్ కాలేజీలో కూలిపోవడం జరిగింది. మెడికల్ కాలేజీ మీద కూలిపోవడం జరిగింది. అక్కడ ఇప్పటికే దాదాపు 20 మంది మెడికల్ విద్యార్థులు చనిపోయారు అని చెప్పేసి మనకైతే వార్తలే వస్తున్నాయి. పైగా విమానం కూలినప్పుడు విమానంలో పెద్ద ఎత్తున ఫ్యూయల్, ఎందుకంటే టేకాఫ్ అయిన 9 నిమిషాల్లోనే కూలింది కాబట్టి విమానంలో ఫ్యూయల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ ఫ్యూయల్ వల్ల మంటలు చాలా పెద్ద ఎత్తున వ్యాపించి అక్కడ ఉన్న విమానంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చనిపోవడానికి, అలాగే చుట్టుపక్కల ఉన్న ఏదైతే రెసిడెన్స్లో భవనాల్లో ఉన్న చుట్టుపక్కల వ్యక్తులు కూడా కూలిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విమాన ప్రమాదం అనేది భారతదేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన దినమనైతే మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ అందరూ కూడా ఎందుకు విమానం కూలింది అని చెప్పేసి ఒక అంశం మీద బాగా విశ్లేషణ చర్చ అయితే చేస్తున్నారు. ఏంటంటే విమానం కూలిపోయే విధానాన్ని బట్టి విమానం అనేది క్రాష్ ల్యాండ్ కాల మనం చూసినట్లయితే బయటకు వచ్చిన విజువల్స్ని మనం చూసినట్లయితే విమానం అనేది ఇట్లా వెళ్తూ ఇట్లా ల్యాండ్ అయిందనమాట. అంటే ఇలా ల్యాండ్ కాల, ఇలా వెళ్తూ ల్యాండ్ అయింది. అయితే దీన్ని బట్టి పైలట్లు ఏమంటున్నారంటే, చాలా అనుభవజ్ఞమైన పైలట్లు ఏమంటున్నారంటే విమానం అనేది టేకప్ సమయంలో సరైన రన్వేని ఉపయోగించాలి. అంటే రన్వే మొత్తాన్ని ఉపయోగించుకోకుండా రన్వే మధ్య నుంచి టేకప్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే విమానానికి సరైన శక్తి అందలేదు. అంటే టేకప్కి అవసరమైన శక్తి అనేది విమానానికి అందకపోవటం వల్ల ఏదైతే పైలట్ టేకప్ గేర్ ఓపెన్ చేయడం వల్ల విమానం ఆ శక్తి అందిపుచ్చుకోవడం వల్ల ఏదైతే విమానం కూలిపోవడానికి అవకాశం ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పేసి మనకైతే ప్రాథమికంగా ఏదైతే సమాచారం అయితే వస్తుందో, ముఖ్యంగా రన్వేని సమర్థవంతంగా వినియోగించుకోకపోవడం వల్ల ఏదైతే విమానం సరిగ్గా శక్తిని అందుకోకముందే పైలట్ టేకప్ చేయడం వల్ల ఇంత పెద్ద స్థాయి సంఘటన జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా మనకైతే సమాచారం అయితే వస్తూ ఉంది. ఏదైతే పూర్తిగా అటు డీజీసీఏ ఏదైతే డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవిగేషన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. అటు బోయింగ్ సంస్థకు సంబంధించిన వ్యక్తులు వస్తారు. వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ప్రమాదానికి కారణం ఏంటి అని చెప్పేసి వాళ్ళు కొన్ని రోజుల్లో ఇన్వెస్టిగేషన్ చేసి మనకైతే చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రాథమికంగా వస్తున్న సమాచారం ఏంటి అంటే ఏదైతే రన్వేని సమర్థవంతంగా వినియోగించకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.